హాయ్ హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లా టు 4. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే చిన్న వ్లాగ్ అయితే తీసాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వాచ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ బాబు లేవగానే పాలైతే వేడి చేసేసి ఇంకా చల్లారిస్తున్నాను బాబుకు తాపిద్దామని. బాబు అయితే అమ్మమ్మతో ఆడుతూ ఉన్నాడు. డాక్టర్ కిట్ అయితే తీసుకొని అమ్మమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి, అమ్మ అయితే నిమ్మకాయ పులిహోర అయితే రెడీ చేస్తూ ఉంది. నైట్ అన్నం అయితే కొంచెం మిగిలినింది, సో దాంతో ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ చేసేస్తూ ఉంది అమ్మ. మా చెట్టుకి నిమ్మకాయలు అయితే ఫుల్ ఉన్నాయి, సో అందువల్ల 4 నిమ్మకాయలు అయితే కోసుకొచ్చేసి ఇంకా ఇక్కడైతే పులిహోర రెడీ చేసేసింది. నేనైతే బాబుకి పాలు తాపిచ్చేసి మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఈరోజు రేపు ఫ్రైడే కదా, రేపు వాష్ చేయడం కుదరదు అని ఇంకా ఈరోజు అయితే మిషన్లో వేసేసాను. సో 4 డేస్కి ఒకసారి అయితే వాష్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఈరోజు అయితే ఎండ ఎక్కువ లేదు, వర్షం పడేటట్టు ఉంది. ఇంకా క్లైమేట్ కూడా కూల్గా ఉందని నేను ఇంకా డ్రయర్లో అయితే వేసేసాను బట్టలు. వేసేసి ఇంకా మిద్ది పైన అయితే తీసుకొచ్చి వేసేసాను, త్వరగా ఆరిపోతాయని. సో క్లైమేట్ అయితే చూడండి కూల్గా ఉంది మిద్ది పైన. ఈరోజు అయితే ఎండ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. బట్టలు అయితే వేసి వచ్చేసి బాబుకి బ్రష్ చేయించేసాను. ఇంకా అమ్మ అయితే ఇడ్లీ పెట్టింది. ఇడ్లీ అయితే ఇంకా బాబుకి తినిపిద్దామని తీసుకుంటా ఉన్నాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ కారం. మొన్న వెంకటగిరికి వెళ్ళాను కదా, వినాయక చవితి ముందు రోజు. ఆ రోజు అయితే 2 kgs పిండి అయితే ఆడించుకొని వచ్చేసాను. ఇంకా మనకైతే 3-4 డేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దోశ ఇడ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని ఇంకా తినేస్తాము. ఇక బాబుకైతే నేను 3 ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. సో వాడైతే 2 ఇడ్లీ అయితే తిన్నాడు ఫోన్ చూస్తూ. తినేటప్పుడు మాత్రం మా బాబుకి ఫోన్ కావాలి, మిగతా టైంలో అస్సలు అడగడు. తినేటప్పుడు ఫోన్ కావాలి అని రచ్చ అయితే చేసేస్తాడు. సర్లే అని ఇంకా ఫోన్ పెట్టి ఒక 2 ఇడ్లీ అయితే తినిపించేశాను. ఇంకా నేను కూడా ఒక 4 ఇడ్లీ పెట్టుకొని గోంగూర ఊరగాయ అయితే అమ్మ పెట్టినింది, సో ఆ ఊరగాయతో ఇడ్లీ అయితే తినేసాను. తినేసి బాబునైతే అంగన్వాడీ స్కూల్లో వదిలేసి వచ్చేసాను. వదిలేసి 12:30కి అయితే పిలుచుకొని వచ్చాను. పిలుచుకొని వచ్చిన తర్వాత 12:30కి బాబుకి అయితే జ్యూస్ రెడీ చేసి ఇస్తూ ఉన్నాను. ఇక్కడ బత్తాయి జ్యూస్. సో 4 బత్తాయి కాయలతో అయితే జ్యూస్ తీసేసి దాంట్లో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి బాబుకి అయితే రెడీ చేసి ఇస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బత్తాయి జ్యూస్. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకు ఈ అన్ని జ్యూస్లలో కన్నా ఈ బత్తాయి జ్యూసే నచ్చుద్ది. సో అప్పుడప్పుడు బాబుకి ఇంట్లోనే చేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ఈ మధ్య పొమోగ్రానైట్ అని, బత్తాయి జ్యూస్ అని, యాపిల్ జ్యూస్ అని, సో వాటర్ మిలన్ అలా బాబుకైతే ఈ మధ్య ఇంట్లోనే జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే చూడండి, అమ్మ అయితే ఈరోజు మళ్ళీ గోంగూర పచ్చడి అయితే రెడీ చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇంట్లో గోంగూర ఊరగాయ అయితే ఉంది, ఇంకా మళ్ళీ ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేస్తుంది. మా నాన్న పొలంలో గోంగూర వేసినప్పటి నుంచి ఎక్కువ మా ఇంట్లో గోంగూర అయితే చేస్తూ ఉంది. ఒకరోజు గోంగూర పులకూర, ఒకరోజు గోంగూర పచ్చడి, గోంగూర ఊరగాయ. సో మా ఇంట్లో అయితే గోంగూర ఎక్కువ ఈ మధ్య తింటూ ఉన్నాం. ఇక్కడైతే చూడండి, ముందైతే మిరపకాయల పొడి అయితే కొట్టేసి ఇంకా ఉడకబెట్టిన గోంగూర అయితే వేసేసి మిక్సీ అయితే పెట్టేసింది. దాంట్లోనే ఒక ఎర్రగడ్డ కోసేసి చిన్న ముక్కలుగా వేస్తే ఇంకా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే సంగటి చేస్తుంది అమ్మ. ఇంకా దాంట్లోకి అయితే నేను పిండి వేయమన్నది, సరేలే అని ఇంకా పిండి అయితే జల్లించేసి ఆ సంగటిలోకి అయితే వేసేసాను. బాబు అయితే చూడండి, నేను జల్లిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. కింద నుంచి బెల్లం తింటూ ఉన్నాడు నా పక్కన అయితే కూర్చొని. ఇంకా నేనైతే సంగటి ప్రిపేర్ చేసేసాను. అమ్మ అయితే ముద్దలు చేసేసి సంగటి ముద్దలు అందరికైతే వేసేసింది ఫ్రెండ్స్. అందరం కలిసి తినేసాం. సో ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు చూడండి, అమ్మమ్మ బాబు. అద్దాలు అయితే పెట్టుకొని అమ్మమ్మకు కూడా ఒక జత అద్దాలు అయితే ఇచ్చేసాడు వాడివి. ఇద్దరైతే పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. సో నేనైతే మొన్న వినాయకుడు పండగ ముందు రోజు వెళ్ళినప్పుడు ఏలక్కాయలు అయితే తీసుకొచ్చాను. ఇంకా అవైతే పగలగొట్టాను ఫ్రెండ్స్. పగలగొట్టేసి దాంట్లో కొంచెం చక్కెర అయితే వేసేసి బాగా కలిపి ఇంకా పగలగొట్టిన ఏలక్కాయలోనే
అదైతే వేసుకొని ఇంకా తింటూ ఉన్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.